మీరు బంధకం అయినా దేన్నైనా తీసుకోండి, ఒక అలవాటు, జీవితంలోని ఒక సమస్యను అనుకుందాం. మీకు అసూయతో సమస్య ఉందని, లేదా ఈర్ష్యతోనో, గర్వము, అది ఏదైనా సరే చెప్పాలంటే ఎన్నో ఉంటాయి, వాటన్నిటిని లెక్కించలేము. మీ సమస్య ఏదైనా సరే ఆ ఏరియాకి వాక్యమును ఔషధంగా తీసుకోండి. నాకు తలనొప్పి ఉంటే బ్యాండేడ్ వేసుకోనుగా, నా చెయ్యి కట్ అయితే అందులో యాస్ప్రిన్ వేయనుగా. మన శారీరక జబ్బులకి ఎటువంటి మందులు వేసుకోవాలో దానికి కావలసినంత సెన్స్ మనకుంది. చూడండి, దేవుని వాక్యం ఔషధము, అది మీ ప్రాణమునకు ఔషధము. రీఫిల్ ఉచితమే, రీఫిల్ చేసుకోవడానికి లిమిట్ లేదు. డాక్టర్ ఏస్ చెప్పాడు, మీరు పూర్తిగా బాగయ్యేంత వరకు రీఫిల్ చేసుకోవచ్చని.